హర్రర్ హర్రర్ బాగుంది చూడు. అదే ఏదో చూడండి అది ఈ కొండ మీదకి చాలా ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఇంత కొండ ఎక్కడం అండి, చాలా కొండలు ఎక్కాం. కానీ ఎలాగుంది సార్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలాగుంది కొండ ఎక్కేటప్పుడు? చెప్పాలంటే వీళ్ళు నలుగురు ఎలాగెక్కారని తెలియదు, కానీ నేను మాత్రం వాళ్ళ వెనకాల ఎక్కుతూనే వచ్చాను. కూర్చొని ఎక్కాను, అయ్యాను. మీకు ఎలాగ అనిపించింది? నాకైతే ఎలాగైనా ఎక్కాలని చాలా కసిగా అటు ఇటు తిరిగి ఈ గుండెడే మాకు వదిలేసి వెళ్ళిపోండి. రైట్ లొకేషన్ చూద్దాం ఎలా ఉందో. మేము ఎంత హైట్లో ఉందో మీకు తెలుస్తుంది. చూడండి ఎంత హైట్లో ఉన్నాం లొకేషన్. కొండపైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టపడి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం నిజంగా చాలా బాగుంది. సూపర్. చూడండి ఈ తాడు లేకపోతే మేము పైకి ఎక్కలేము. దారి లేదు, దారి సృష్టించుకొని వెళ్ళాలి. మొబైలే పట్టేసాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అదేంటంటే ఎత్తైన కొండలో అడ్వెంచర్ ప్లేస్లో మేము ఈరోజు క్యాంపింగ్ అయిపోతున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎందుకంటే లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఆ పొలాలు, ఆ కొండ, ఎత్తైన కొండలు. మేము ఎంత ఎత్తులో ఉన్నామంటే అంత ఎత్తులోకి వచ్చాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం మనం. ఇంకా ఇవన్నీ చూడండి, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఇంటి నుంచి. టైం కూడా చాలా 5:30 అయిపోయింది కాబట్టి త్వరగా బయలుదేరాలి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్. కొండ పొడికెళ్ళారా? మామూలైతే కొండ పొడికెళ్ళారు. చూడండి ఇక్కడ నొయ్యి అవుతుంది, వాటర్ కూడా ఉంది. చూడండి ఏ విధంగా ఉన్నాయి మొత్తం కొండలు. 2 times బాగా అలిసిపోయాము. ఇప్పటికి 4 to 6 టైం ఆగాము మధ్యలో. చాలా కొండపైకి ఎక్కాము. వాటర్ అవి తాగాల్సింది. ఆ కింది ఊరు నుంచి చూస్తే దగ్గర అనుకున్నాం, కానీ ఆ ఈ లోపల వచ్చేసరికి కొండ ఇంత పెద్ద కొండ ఎక్కుతాం అనుకోలేదు. వాటర్ చూడండి, ఇటువంటి తుప్పల నుంచి రావాల్సి వచ్చిందా. లాస్ట్కి పసుపు కొండ పుడిసాను కొండకు వచ్చాము. ఇవన్నీ అడివే, ఈ గుండు నుంచి వచ్చాము. మన్యం నాని అన్న చూడండి చాలా మోస్తున్నారు. పట్టుకుని చాలా వెయిట్ ఎక్కువ ఉందండి టెంట్. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, టైం అయితే లేదు. ఇంకా వెళ్దాం. ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇప్పటికే మాకు. చూడండి ఈ తాడు లేకపోతే మేము పైకి ఎక్కలేము. దారి లేదు, దారి సృష్టించుకొని వెళ్ళాలి. మొబైలే పట్టేసాడు. మొబైలే పట్టుకున్నారటి. మొత్తానికైతే కదా కొంప ఆకులు తెచ్చాం, కానీ పెద్ద టాస్క్ అయిపోయింది. ఎక్కడానికి లేదు, వేయట్లేదు. చుట్టుపక్కల జూబు అడవి ఉంది. మరి ఎలా ఎక్కాలి, ఎలా వెళ్ళాలి అర్థమవుతుంది.
నరాలు కట్ అయిపోయింది. టైం అయితే 7 గంటలు అయిపోయింది, చీకటి అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోతున్నామండి. నా జన్మభూమి అన్నయ్య మరలేదు పడుకుని పెడితే ఆడికో కనిపిస్తుంది. ఆ శివర్ ఉంది, చూపించరా ఆ శివర్ ఉంది. ఫ్రెండ్స్ ఓకే, మనం అనుకున్న ప్లేస్కి వచ్చాము. టెంట్ అయితే మేము ఇప్పుడు అయిపోతాం, చాలా లేట్ అయిపోయింది. టెంట్ వేసుకున్నాం, కొత్త టెంట్ అండి ఇది. ఆగస్ట్ 15కి ఓపెనింగ్ ఆగస్ట్ 15కి ఓపెన్ చేయడం, ఇన్ని రోజులు ఆగాము. ఫైనల్గా టెంట్ అయితే వేసేసుకున్నాము కంప్లీట్గా. ఇప్పుడు ఆ వంట ఇంకా వేయాలి. అన్నయ్య అయితే ఇప్పుడు మనకి చూపిస్తారు టెంట్ లోపల ఏ విధంగా ఉందో. ఫైనల్గా టెంట్ అయితే వేసుకున్నాము. ఇంకా చూడండి టెంట్ ఈరోజు ఓపెనింగ్ టెంట్ అయితే రెడీ చేసాము. చూడండి, నలుగురు ఈజీగా పట్టేస్తుంది. ఎలాంటి వర్షమైన తడవము. కత్తలేదు, కత్తలేక ఈ విధంగా అయితే కర్రలు బదులు కొడుతున్నాము. ఇది కింద చేయి, అలా పెట్టు, అలా పెట్టు. ఓకే, ఓకే, కొంచెం దగ్గరికి అదండి, అది తిప్పు తిప్పు. ప్రజెంట్ అయితే రైస్కి ఈ బౌల్ వాడుతున్నాము. ఇదైతే మేము ప్రజెంట్ చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ వండడానికైతే ఈ బౌల్ ప్రజెంట్ అయితే పొయ్యిలు అయితే రెడీ చేస్తున్నాము. సాంబార్ అట్లా సాంబార్ లేదు, ఇదే గ్రేవీ చేసుకొని పసక్. ఆకు తేలేదు, దానివల్ల ఇది దీంతోనే కటింగ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. వంటకి సిద్ధమైపోయాము. ఇంకా మంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు అయితే కోయడం జరుగుతుంది. చాకు మర్చిపోయాము, చాలా కొండపైకి వచ్చాం కాబట్టి మరి ఇంటికి వెళ్ళే పరిస్థితులు మరి లేవు. ఇంకా బాగా అలసిపోయి వచ్చాము. అందుకనేసి మేము కర్రీ కోసం తెచ్చుకున్న ఈ గరిటెతోనే అయితే ఉల్లిపాయలు కట్ చేయడం జరుగుతుంది. చూడండి, పచ్చిమిర్చి అండి, చిన్నవి మెత్తి, చాలా కారం కూడా ఉంటాయి. ఇవి పురుగులు ఎగురుతున్నాయి. ఇంటికి వెళ్దామంటే చాలా దూరం అండి ఇక్కడ నుంచి. చాలా కొండపైకి వచ్చాము. చీకటి ఉంది కాబట్టి మీకు కనిపించేది మార్నింగ్ చూపిస్తాము, అప్పుడు మీకు తెలుస్తుంది అంత కొండపైకి ఎక్కారని. సీములు ఎక్కువ తీస్తున్నారండి, అదొకటి తీస్తున్నారు. ఇప్పుడు జస్ట్ అయితే వెళ్ళిపోతాయి, ఇంకొక అరగంట గంట అయితే లేదు. లేవై అయిపోను, లేదు లెక్కలేదు ఇక్కడికి. దాంట్లో లేదు, ఊపిరి సేవలు కూడా అలాగే చేస్తున్నారు. అయితే వేస్తాను మొత్తము వేస్తానా, వాటర్ కూడా వేసాము. ఆయిల్, చికెన్ ఆయిల్ అండి, అది వేయలేదండి. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదని. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే రైస్ వేసాము. ఇంకా 15 మినిట్స్ పట్టొచ్చాము ఉడకడానికి. ఈ కొండ మీదకి చాలా ఎక్కడ మీదే ఫస్ట్ టైం ఇంత కొండ ఎక్కడమండి. చాలా కొండలు ఎక్కాం కానీ ఎంత హైట్ ఇప్పుడు ఎక్కలేదు. కానీ ఇక్కడికి వచ్చాక లొకేషన్ మాత్రం బాగుంది. ఎలాగుంది సార్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలాగుంది కొండ ఎక్కేటప్పుడు? కానీ నేను మాత్రం వాళ్ళ వెనకాల ఎక్కుతూనే వచ్చాను. కూర్చొని ఎక్కాను. ఎక్కలేనేమో రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను, అంత బాధపడ్డాను. బట్ ఇక్కడ వచ్చాక సాటిస్ఫై అయ్యాను. మీకు ఎలాగ అనిపించింది? నాకైతే ఎలాగైనా ఎక్కాలని చాలా కసిగా అటు ఇటు తిరిగి ఈ గుండెడే మాకు వదిలేసి వెళ్ళిపోండి. నిజం చెప్పాలంటే ముందు వెళ్ళిపోండి అనమాట. నిజం చెప్పాలంటే మేము అసలు కొండ ఎక్కలేకపోయాము. మాకు కొండ దారి చూపించింది మనోడే అనమాట. మనోడు చూపించాడు. లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది. 4 గంటలు స్టార్ట్ అయిపోయాము కానీ అటు ఇటు తిరిగి వచ్చేసరికి 7 అయిపోయింది.
చీకటి అయిపోయింది, చాలా కష్టంగా ఎక్కాము. నిజంగా లైట్లు పెట్టుకుని అయితే ఎక్కామండి కొండ. కష్టంగా ఎక్కాము. చివరిగా ఈ కొండపైకి ఈ పెద్ద ఈ రాయి పైకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా happy లొకేషన్ నాకైతే చాలా మీకైతే బాగుంది. మార్నింగ్ చూపిస్తాము వ్యూ అయితే అదిరిపోద్దండి, వేరే లెవెల్. ఇప్పుడు అసలు night కూడా మీరు బాగుంటది. చూసారంటే ఇక్కడ రావాలనుకుంటారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మా చేతిలో డ్రోన్ లేదండి, డ్రోన్ ఉంటే కానీ కదండి. డ్రోన్ రైస్ అయితే ఉడికిందండి, సో అంటే అయితే ఓరుస్తున్నాను అనమాట. మా క్యాంపింగ్ కష్టాలు ఇలా ఉంటాయండి. ఆవిడొట్టే కామెడీ సరదాగా. ఫైనల్గా అయితే వంట చికెను, రైసు చికెను ఫైనల్గా అయిపోయింది. ఇంకా కొంచెం ఆరాలిరా మరి. టైం అయిపోయింది కానీ భోజనం కూర్చున్నాము. సర్దుకోండి ఇలాగా. సర్ది అండి అక్కడ ఎక్కడే ఉంది. పంచుతానైతే సరే. ఇదేయండి గ్రేవీకి. చాలా టేస్ట్ బాగుంది, సూపర్. నాకైతే ఒకటి అనిపిస్తుంది, మన సీతంపేటలో ఇలాంటి ప్లేస్లోని బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఇవ్వదన్నమాట, ఆడలి కూడా ఇవ్వదు, అంత బాగా నచ్చింది. చెయ్యి కదిలిపోతుంది. చెయ్యి కాలిపోతుంది. ముద్దరండి చెప్తాను. ఎలా ఉంది సార్, బాగుందా? అమ్మమ్మ మా కారం ఎక్కువ ఉంది. చాలా కారంగా ఉందా? కారంగా ఉంది, వంట అయితే బట్ బాగుంది. వంట అయితే చాలా బాగుందండి. ఆయిల్ ఎట్లా వితౌట్ ఆయిల్ వితౌట్ మేము అసలు స్పెషల్గా కర్రీ అయితే చేసామండి. మా గిరిజన ప్రాంతంలో ఆయిల్ లేకుండా ఏ విధంగా అయితే కర్రీ వండుకుంటాం, ఆ విధంగా అయితే కర్రీ అయితే వండుకున్నాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. కొంచెం కారం అయితే ఎక్కువ ఉంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొండ మీద వచ్చి? ఎక్సైటింగ్గా చాలా ఫ్రీగా ఉంది. ఈ కొండపైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టపడి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం నిజంగా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, మంచి గాలి వేస్తుంది. ఇక్కడే ఉండిపోవాలన్నంత ఫీల్ అవుతుంది. ఇక్కడికి వచ్చి వంట చేసుకొని తినడం ఇంకా చాలా బాగుంది. ఆయిల్ లేకుండా చికెన్ వంట వండడము చాలా బాగుంది. తినేసి ఒకసారి చెప్తాను ఎలా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం అండి ఆయిల్ లేకుండా చికెన్ తినడము, కానీ నేను అనుకున్నాను ఆయిల్ లేకుండా టేస్ట్ వస్తుందని, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. అద్దరిపోయింది టేస్ట్ అయితే. గైస్ మేమైతే భోజనం చేసాము. వంటలు అయితే చాలా బాగా వండేశారు మా వాళ్ళు. చికెన్ కర్రీ ఆయిల్ లేకుండా వండారు, చాలా బాగుంది. రైస్ కూడా ఉడకదు అనుకున్నాము, బట్ నీట్గా సార్ ప్లాన్తో కొంచెం బాగానే అయితే ఉడికేసింది. అనిపించింది సార్ మీకైతే భోజనం? చాలా బాగుంది సార్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎట్లా వస్తుందని కదా. నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ముందైతే నేను అనుకున్నాను ఆయిల్ లేకుండా ఎలా కూర వండుతామని నేను అదే ఆశ్చర్యం. సార్ అన్నారు. తమ్ముడైతే అన్నాడు ఎప్పుడు తినలేదు ఏంటి అనేసి అన్నాడు. నేనైతే ఎప్పుడు తినలేదు, కానీ చాలా బాగా వచ్చిందండి కూర అయితే. ఓకే, అయితే భోజనం చేస్తాము ఫ్రెండ్స్. 9:15 అవుతుంది టైము. ఇంక పడుకోవడానికి అయితే ఇంకా సిద్ధం ఉన్నా. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నైట్ కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. రేపు మార్నింగ్ సన్ రైజ్ వచ్చే టైంలో మీకు చూపిస్తాము. అదిరిపోద్ది నిజంగా. మీరు ఇక్కడికి రావాలని అనిపిస్తుంది మీకు, ఎందుకంటే అంత బాగుంటుంది. రేపు మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ టెంట్ వేసాం, బ్యాక్ చూడండి ఒకసారి. టెంట్ రెడీ చేసుకున్నాము, టెంట్లోకి పడుకుందాం. ఇంకా టెంట్లోకి అయితే వెళ్ళిపోద్దాం. టెంట్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే టైం అయితే 9:21 అవుతుంది. ఇంకా పడుకుందాం ఇంకా లోపలికి వెళ్ళి. టెంట్ అయితే చాలా బాగుంది. లోపల పైన కూడా ఉంటుంది ఒక కవర్, కాకపోతే ఒక్క పెడుతుందని తీస్తాము. అందరికీ గుడ్ నైట్, పడుకుందాం ఇంకా. ఇవన్నీ తెచ్చుకున్నాం దుప్పట్లు అండి. దుప్పటి కప్పు ఉందమంటే ఒక్క పెడుతుంది. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం. అన్నయ్య అన్నయ్య అన్నయ్య
అన్న చెప్పు. అదే వాష్రూమ్కి వెళ్ళమా? ఇంకా ఆ, టైం ఎంత అయింది? 12 అయింది వెళ్ళమన్నా తెలియదు. మన ఇద్దరు భయం. సార్ లేపు. సార్ సార్ వస్తారు బయటికి పాస్కి. ఇప్పుడా మనకి వస్తుందట పాస్కా? పదండి. ఓకేనా? అర్జెంట్ అని వచ్చింది అందుకే. లైట్ ఉంది. లైట్ పట్టు. లైట్ ఎక్కడుంది? ఇది ఇక్కడ లైట్ ఉంది. ఇదన్నా ఇటు వెళ్దాం. ఏంటి కదులుతుంది అక్కడ? లైట్ అయ్యి ఏది? చెట్టు అక్కడ కూలుతుంది చూడు, అక్కడ లైట్ అయ్యి. అవును. కిందకి ఫోకస్ అయ్యి. తెల్లరింది బ్రో. రే లేదురా, తెల్లారింది. లేదురా, లేకండి రా, లేదు. అందరు గుడ్ మార్నింగ్ అండి. గుండు గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచాము. రాత్రి కొత్త ప్లేస్ అయినా బాగా నిద్ర పట్టింది. నాకైతే బాగా నిద్ర పట్టింది. నిద్ర వస్తుంది. నీకు నిద్ర పట్టిందిరా? నాకు నిద్ర పట్టలేదు. నాకు నిద్ర పట్టదురా, గొంట పిచ్చిన. లేదులే, బాగా నిద్ర పట్టింది. ఏదో పని వేయాలని. రాత్రి ఏదో దెయ్యాల్లాగా అనిపించింది, నా చేయి పట్లు అవుతున్నట్టు. అది కలో నిజమో తెలియదు. మరి మాకు లేపాల్సింది కదా. అసలు లేపుతామంటే మాట రావట్లేదు. ఇలా పట్టి లాగి వెళ్ళిపోతున్నట్టు, మెడ పట్టి కదుముతున్నట్టు వచ్చింది. నాయన ఈ ప్లేస్లో అందుకే వెళ్ళొద్దు అన్నారు కదా గైస్. లొకేషన్ బయట చూపిస్తే మీకు మొత్తానికి అర్థమైపోద్ది. అలాంటి లొకేషన్లో ఉన్నాము. మొత్తానికి మేము నైట్ క్యాంపింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసాము. మీకు చూపిస్తాము. బట్ పడుకున్నప్పుడు మాకు కొంచెం భయం వేసింది. ఇటువైపు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏదేమైనా పడుకొని పోయాము. ఇగో రాత్రి అయితే ఆ విధంగా జరిగిందట. మాకు ఎవరు కేవ్ లేదు, నిద్రపోయాము. వచ్చే రాత్రి పాస్కి వెళ్ళినప్పుడు ఆ చెట్లు గట్టు రోజు పోనీ ఒకసారి బయట చూద్దామా? వెళ్ళిపోదామంటే చాలా దూరం కాబట్టి అలా బయట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, నైట్ చెప్పాను కదా మార్నింగ్ వ్యూ పాయింట్ ఈ లొకేషన్ చూపిస్తుందని. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. చాలా కొండపైన అయితే ఉన్నాం మేము. కింద చూడండి పొలాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు సీజన్ కాబట్టి అందరూ అలా పంట పొలాల దగ్గర ఉంటారు అందరూ. కాసేపు పోతే చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ ఏరియాలో కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది. అక్కడ పాలకొండ ఉంటుంది, ఇక్కడ విలేజెస్ ఉంటాయి, చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్లో మీరు తెలియజేయండి. ఇంకా థ్యాంక్ యూ.